తమ సోదరి మృతిపై పలు అనుమానాలున్నట్లు ప్రీతి సోదరుడు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. టాక్సికాలజీ రిపోర్ట్ తమకు అందలేదని, రిపోర్టుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తన సోదరిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికి హత్య అంటున్న ప్రీతి సోదరుడితో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. సూసైడ్ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు డీజీపీ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కనుక్కొని తెలుసుకుందాం ఏం జరిగింది. చెప్పండి అన్న, డీజీపీ ఆఫీస్లో మీరు ఏమైనా వినతి పత్రం ఇచ్చారు? అది మాకు అదే ఇప్పటి వరకు అయిన ఇన్ఫర్మేషన్ అంటే కేసుకి సంబంధించి మెడికల్గా మాకు ఏ ట్రీట్మెంట్ చేసిర్రు, అసలు ఏమైంది, కాజ్ ఆఫ్ డెత్ అసలు ఏంటిది అనేదే క్వశ్చన్ చేసినాము. వాళ్ళు కూడా ఏం చెప్పుకొచ్చారంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, రిపోర్ట్స్ కానీ ఫారెన్సిక్ నుంచి అవన్నీ మాకు కూడా అందలేదు. అందంగానే మేము ఫస్ట్ మీకు పేరెంట్స్ కాబట్టి మీకు హక్కు ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి చెప్తారు అని చెప్పినారు. టాక్సాలజీ రిపోర్ట్ పోలీసులకు అందిందని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము డీజీపీ సార్ తోటి కలవడానికి వచ్చినాము. అది రాకపోతే మేము కూడా ఉండేటోళ్ళం. బికాస్ మేము ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఇవ్వకుండా బయట అంతా తిరుగుతుందంటే ఇది ఏదో అవుతుంది అని చెప్పి మేము అప్పటికప్పుడు జనగాం నుంచి వచ్చి డీజీపీ సార్ని కలుద్దామని వచ్చినాము. సార్కి చెప్తే ఇదే క్వశ్చన్ అడిగితే ఇలాంటిది ఏం లేదు, ఇంకా రాలేదని చెప్పుకొచ్చారు సార్. అంటే ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రీతి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చినప్పుడు కళ్ళకి అది ప్లాస్టర్ వేసి వచ్చారని చెప్పారు. దానికి సంబంధించి మీరు డాక్టర్ని ఏం క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేసినాము. వాళ్ళు అప్పటికి ఆ క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ ఇస్తారు, నువ్వు బ్లడ్ ఎందుకు ఇచ్చినావో, నువ్వు అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నావో చెప్పట్లేదు, ఆ టేప్ ఎందుకు ఇచ్చినామో వాళ్ళు చెప్తారా వాళ్ళు? అసలు ఇప్పటి నుంచి ఎంజిఎంలో పోయినప్పటి వరకు ఇప్పుడు మనం జనరల్గా ఒక హాస్పిటల్కి వెళ్తే మనకి ఇంత ఫైల్ ఇస్తారు, ఒక డిస్క్రిప్షన్ అని, ఒక ప్రిస్క్రిప్షన్ అని, ఒక పెద్ద ఫైల్ ఇస్తారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎంజిఎం నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు డెత్ అని డిక్లేర్ చేసినప్పటి వరకు నాకు ఒక్క పేపర్ ఇవ్వలే. ఒక్క పేపర్ నేను మీ సిస్టర్కి ఇంజెక్షన్ వేసిన, నేను మీ అక్కకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన అని ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ కేసు సంబంధించి మొత్తం రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందన్నారు. అంటే ఈ మొత్తం ఇప్పుడు సైఫ్ని కాపాడడానికి చేస్తున్నారని మీ అభిప్రాయమా? సైఫ్ని కాపాడడానికి చేస్తున్నారు కాదు, ఇది గవర్నమెంట్కి పేరు వస్తుంది. ఎందుకంటే అదొక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కాబట్టి గవర్నమెంట్కి పేరు వస్తుందనే బాడీని అక్కడ డెత్ అయిపోయింది ఆల్రెడీ ఎంజిఎంలో తీసుకొచ్చి ఇక్కడ బాడీని డైల్యూట్ చేసేసారు, బాడీని మొత్తం కడిగేసి అక్కడ డెత్ అయినప్పుడే పోస్ట్మార్టం తీసుకెళ్తే ఎవిడెన్సెస్ అందరు దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి బాడీని డైల్యూట్ చేసిన తర్వాతనే పోస్ట్మార్టం తీసుకెళ్ళారు. అప్పటికి చెప్తున్నారు ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు అంటారు. అది వచ్చినా మాకు తెలిసి అది క్లియర్ అనే వస్తుందని తెలుసు. బట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంది, ఆ క్లియర్ అని వస్తే ఎలా చచ్చిపోయింది మళ్ళీ మా అక్క, నువ్వు ఇంత ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చినావు మా అక్కకి? ఈ క్వశ్చన్స్ మేము ఇంకా రేజ్ చేస్తాం. మా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ అది కూడా తిడతా. నేను మా అక్కకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చిర్రు అవన్నీ ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు మేము డాక్టర్స్ వేరే వాళ్ళు మా రిలేటివ్స్ వెళ్ళినప్పుడు కూడా చూసాయి, అవన్నీ తెలుసు మాకు. మేము అప్పుడు అన్నీ చెప్తాం రిపోర్ట్ రాగానే. పోలీసు వాళ్ళు తీరు ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? మొత్తం వాళ్ళైతే చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వాళ్ళ తరఫున అయితే పర్ఫెక్ట్గానే అవుతుంది. వాళ్ళ తరఫున మీకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా? మాకు ఇంకా ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కరెక్ట్గానే చేస్తున్నారు. బట్ ఈ మెడికల్ దగ్గర ఎందుకంటే పోలీస్ వాళ్ళకు కూడా ఈ మెడికల్ టెర్మినాలజీస్ అర్థం కావు కాబట్టి ఈ మెడికలాలజీ అక్కడనే మ్యానిపులేట్ అవుతుంది. పోలీస్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవిడెన్సెస్ ఇచ్చేస్తే ఉన్నట్టుగా వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేస్తారు. బట్ ఈ మెడికలాలజీ ఇక్కడనే మొత్తం తిరుగుతుంది, అక్కడ డైల్యూట్ చేసేసారు కాబట్టి అవుతుంది మొత్తం. ఇప్పుడు ప్రీతికి సంబంధించి ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? అక్కడ ఆ కేసు అయిన వెంటనే హెచ్ఓడి ప్రిన్సిపల్ని యాక్షన్ తీసుకుంటే అసలు ఈ రోజు వరకు నేను ఇక్కడ వచ్చి నిలిచిన వాడినే కాదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఆ స్టూడెంట్స్ అందరు నోరిప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అయినాక నెక్స్ట్ డే ఒక్క జూనియర్ డాక్టర్ కానీ ఒక్క పీజీ మెడికల్ స్టూడెంట్ కానీ ఎవ్వరు హాస్పిటల్కి వెళ్ళలేదంట. వీళ్ళ కాలేజ్లోనే పెట్టి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రీతి కేసు ఎలానో అయిపోయింది. ఇప్పుడు మీకు అకాడమిక్స్గా పరంగా మేము ఉంటాం కాబట్టి మేము చెప్పినట్టు చెప్పండి అని చెప్పి వీళ్ళని బెదిరించారు కాబట్టి ఎవ్వరు బయటికి రావట్లేదు. ఇంకా గవర్నమెంట్ మీరు ఏ న్యాయం కోరుకుంటున్నారు ఇప్పుడు? మొత్తానికి అయింది అయిపోయింది, నిందుని పట్టుకొని శిక్షించు, అదొక్కటే కావాలి నాకు. నువ్వు నాకు ఏం ఎస్క్రిషా ఇస్తావు, నాకు సంబంధం లేదు, నా అక్కనే పోయింది, నేను అవి పెట్టుకొని నేనేం చేస్తా? అక్క పోయినందుకు కారణమైన వాడిని శిక్షించు, అదే అడుగుతున్నాం. ఇప్పుడు చూశారు కదా, ప్రీతి వాళ్ళ బ్రదరు చాలా ఆవేదనతో ఈరోజు మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి సైఫ్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ నాగేంద్రతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.